సావిత్రి మహాకావ్యంలో సెవెంత్ బుక్ ద బుక్ ఆఫ్ యోగాలో 4 క్యాంటోస్ ఇంతవరకు కంప్లీట్ చేశాము. ఇప్పుడు 5th క్యాంటో ద ఫైండింగ్ ఆఫ్ ద సోల్ మొదలు పెట్టాల్సి ఉంది. అయితే దీన్ని ప్రారంభించడానికి ముందు సావిత్రి ఇంతవరకు చేసిన సాధనను ఒకసారి చూద్దాం. దివ్యవాణి ఆదేశంతో సావిత్రి తనంతాను నిశ్శబ్దం చేసుకుని అంతరంలోకి పయనించింది. తన అంతరాత్మను అన్వేషించడం మొదలుపెట్టింది. అయితే ఈ అంతర్పయనంలో ముందుగా సావిత్రి భౌతిక తలంలోకి ఇంటూ అ డెన్స్ సటిల్ మ్యాటర్ ప్యాక్ దట్టంగా ఉన్న సూక్ష్మ భౌతికంలోకి ప్రవేశించింది. ఇక్కడ సావిత్రిని రకరకాల ప్రచోదనలు, వ్యతిరేకతలు ఇవన్నీ కూడా అడ్డుకుంటాయి. అయితే ఈ ఆటంకాలన్నింటినీ మరి సావిత్రి ఎలా అధిగమించింది అంటే తన పూర్తి సంకల్పాన్ని, మొత్తం సంకల్పాన్ని భగవంతుని నామజపం మీద ఉంచింది. ఈ రకంగా భౌతిక తలాన్ని అధిగమించింది. ఆ తర్వాత సావిత్రి ప్రాణతలంలోకి ద సైకిల్ ఆఫ్ ద ఇన్ఫినిటీ ఆఫ్ ద డిజైర్స్ కోరికల అనంత చక్రంగా ఉన్న వైటల్ తలంలోకి ప్రవేశించింది. అక్కడ సావిత్రిని రకరకాల కోరికలు, ఈ స్వార్థము, అతిశయము, నైరాశ్యము ఇవన్నీ కూడా చుట్టుముంటాయి. ఈ ప్రాణశక్తి ప్రవాహం ఎంతో ఉధృతంగా ఉంటుంది. అయితే సావిత్రి ఈ ప్రవాహంలో పడి కొట్టుకొని పోను లేదు, వీటిలో నిమగ్నమైపోను లేదు, అలానే వీటిని తప్పించుకోను లేదు. ఒక సాక్షిలాగా దీన్ని గమనిస్తూ ఈ వైటల్ తలాన్ని కూడా అధిగమించింది సావిత్రి. ఇక్కడ సావిత్రి చేస్తున్న సాధన మనకు చాలా మటుకు సాధనలో ఉపయోగపడేదిగా ఉంటుంది. ఎలా అంటే మనకు కూడా సాధన చేస్తున్నప్పుడు భౌతిక తలంలో సావిత్రి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మనం కూడా ఎదుర్కొంటాం. భౌతికతలోని జడత్వం కానీ, సోమరితనం, రకరకాల ఒడుపులు ఇలాంటివన్నీ కూడా మనల్ని చుట్టుకుంటాయి. అయితే అప్పుడు మనం చేయాల్సింది ఏమంటే మదర్ నామజపం. మదర్ని జపించుకుంటూ ఉన్నప్పుడు వీటన్నింటి నుంచి బయటపడగలుగుతాం. అలాగే ఏవైతే సావిత్రి వైటల్ వరల్డ్ లో ఎదుర్కొందో ఈ కోరికలు కానీ, అతిశయం, స్వార్థం, కోపం ఇవన్నీ కూడా మనలో కూడా ఉంటాయి. మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని కూడా ఎలా మరి మనం ఎదుర్కోవాలి అన్నది మనకు సావిత్రి ద్వారా శ్రీ అరవిందులు అద్భుతంగా చూపిస్తారు. అది ఏంటంటే వాటి అన్నిటినీ కూడా మనము సాక్షిలాగా గమనించటం, వాటిలో పడి కొట్టుకొని పోకూడదు. అంటే ఉదాహరణకి ఒక కోరిక కలిగింది, ఆ కోరికను తీర్చుకోవడం ఉండకూడదు, దాన్ని ఒక సాక్షిలాగా గమనించాలి. అలాగే కోపం ఎవరి మీదైనా వచ్చింది, ఆ కోపంలో పడి ఎదుటి వాళ్ళను మనం అరవటం కానీ, లేకపోతే ఏదైనా ప్రతిచర్య తీసుకోవటం కానీ చేయకూడదు. ఒక సాక్షిలాగా దాన్ని మన కోపం వచ్చింది అన్న విషయాన్ని గమనించాలి. ఈ రకంగా ఉన్నప్పుడు మాత్రమే మనము దీన్ని వైటల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాం. అలాగా సావిత్రి ఇక్కడ భౌతిక తలాన్ని అధిగమించింది, వైటల్ తలాన్ని అధిగమించింది. ఆ తర్వాత మానసిక తలాల హయ్యర్ స్పిరిచువల్ రీజన్స్ ఆఫ్ మైండ్, ఇవి హేతుతలము, మేధతలము వీటన్నింటినీ దాటింది. ఇక్కడ ఎక్కడా కూడా అయితే సావిత్రి హేతువులో కానీ, మేధలో కానీ ఆమెకు సోల్ కనిపించలేదు, ఆమె అంతరాత్మ కనిపించలేదు. చివరకు ఆమె ఇల్యూమైన్డ్ గాడ్స్ ను కలిసింది. ఇల్యూమైన్డ్ గాడ్స్ ను కలిసి ఓ హ్యాపీ కంపెనీ ఆఫ్ ఇల్యూమినస్ గాడ్స్ రివీల్ హూ నో ద రోడ్ ఐ మస్ట్ ట్రెడ్ అని అన్నది. అప్పుడు వారి సూచనతో తన 3 అంతరాత్మ శక్తులను, ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ ను కలిసింది సావిత్రి. ఇవి అంతరాత్మ శక్తులు, సోల్ ఫోర్సెస్. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, సావిత్రి ఏ ఒక్క అంతరాత్మ శక్తిలో కూడా ఆగిపోలేదు, వాటితో ఏకతను పొంది అక్కడే ఉండిపోలేదు. ఉదాహరణకి మొదటి సోల్ ఫోర్స్ ద మెడోనా ఆఫ్ కంపాషన్ అండ్ లవ్, కరుణా దయలతో ఉన్న శోకమాత, అక్కడ కరుణా దయలలో కూడా ఆగిపోలేదు. ప్రపంచంలో అందరి మీద, ముఖ్యంగా కష్టాల్లో, బాధల్లో ఉన్న వాళ్ళ మీద కరుణ చూపిస్తూ వాళ్ళకు సేవ చేసుకుంటూ ఉండటం అన్నది ఇక్కడ అంశం. కానీ సావిత్రి ఇక్కడితో ఆగలేదు. అలాగే సాహస కార్యాలు సాధించే మెడోనా ఆఫ్ మైట్ శక్తిమాతతో, ఆమెతో కూడా ఏకతను పొంది తృప్తి చెందలేదు. ఇలా సాహస కార్యాలు ఎన్నో చేయవచ్చు. మెడోనా ఆఫ్ మైట్ ఆ శక్తిమాతను కలిసిన వెంటనే ఆమెతో ఏకతను పొందినప్పుడు మనకు శక్తి లభిస్తుంది, దాంతో సాహస కార్యాలు చేస్తూ పేరు తెచ్చుకోవచ్చు. కానీ సావిత్రి అక్కడ కూడా ఆగిపోలేదు. జ్ఞానమాతతో, మెడోనా ఆఫ్ లైట్ అండ్ విజ్డమ్, ఆమెతో ఆ ఏకతను పొంది, ఆ సోల్ ఫోర్స్ తో ఏకతను పొంది ఒక సన్యాసిగా కానీ, లేదా ఒక గురువుగా కానీ ఉండిపోవచ్చు. అది కూడా సావిత్రి అక్కడితో కూడా ఆగిపోలేదు. దానితో కూడా సావిత్రి తృప్తి చెందలేదు. ఎందుకంటే ఇవి మనిషిని భగవంతుని వైపు ఉద్ధరించడానికి సహాయం చేస్తాయి. కానీ మానవ సమస్యలకు, దుఃఖానికి పరిష్కారం దొరకాలంటే ఇంకా లోతుకు పయనించాలి, తన అంతరాత్మను కలవాలి.
సావిత్రి ఇంకా తన అంతరాత్మను సోల్ ను కలవలేదు, సోల్ ఫోర్సెస్ నే కలిసింది, ఫిజికల్ వైటల్ మెంటల్ వరల్డ్స్ ని ప్లేన్స్ నే దాటింది. కాబట్టి ఇప్పుడు అంతరాత్మ అన్వేషణలో సావిత్రి ఈ మూడింటిని దాటి ఇంకా ముందుకు పయనించింది. ఇక్కడ ఇప్పుడు మన సాధనలో కూడా ఈ భౌతిక ప్రాణ మానసిక తలాల్లోని ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికోసము మదర్ శ్రీ అరవిందులు మనకు రకరకాల సాధనలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ అంతరాత్మ శక్తులను, వాటి అహంకారాలను కూడా మనలో కనుక్కుంటాం. కాకపోతే వాటిని దాటి వెళ్ళటము అన్నది మన సాధన మీద ఆధారపడి ఉంటుంది. అది ఈ జన్మలో కావచ్చు, లేకపోతే దాన్ని సాధించడానికి కొన్ని జన్మలు పట్టచ్చు, లేదా ఒకవేళ దీన్ని సాధించిన ఏదో ఒక అంతరాత్మ శక్తిలో మనం ఆగిపోయి కరుణలో కానీ, లేదా శక్తిలో కానీ, జ్ఞానంలో కానీ ఆగిపోయి ఒక విభూతిగా అయినా ఉండిపోవచ్చు. కానీ వీటిని ఈ సోల్ ఫోర్సెస్ ఇలా పొందే శక్తులన్నింటినీ మన అంతరాత్మగా మనము పొరపాటు పడకూడదు. ఇక్కడ ఈ క్యాంటోలో సావిత్రి తన అంతరాత్మను కలవటం మనం చూస్తాం. ఇప్పుడు సావిత్రి తన అంతరాత్మను కలవాలి అంటే ముందుగా తన చైతన్యాన్ని పరిమితం చేసే దాని నుంచి తనను తాను ఖాళీ చేసుకోవాలి. ఇలా ఖాళీ చేసుకోకపోతే ఎవరైనా ఉన్నతాల నుండి వచ్చే ప్రకాశాన్ని అందుకోలేరు. ఊర్ధ్వం నుండి వచ్చే ప్రకాశాన్ని అందుకోవాలంటే మన చైతన్యాన్ని, అంటే మన చైతన్యంలో ఉండే గత స్మృతులు, భవిష్య భయాలు, భవిష్యత్తు గురించిన భయాలు, ఆందోళనలు, రకరకాల ఆరాటాలు, బంధాలు, వీటన్నింటి నుండి మన చైతన్యాన్ని ముక్తం చేయాలి, పూర్తిగా ఖాళీ చేయాలి. అప్పుడే సర్వాతిశయానికి తెరుచుకోగలుగుతాం, పరమాత్మకు మన చైతన్యంలో పూర్తిగా చోటివ్వగలుగుతాం. ఇప్పుడు మనము ఈ క్యాంటోని ప్రారంభిద్దాం. పేజ్ నంబర్ 5 to 522. Onward she passed, seeking the soul's mystic cave. At first she stepped into a night of God. The light was quenched that helps the laboring world, the power that struggles and stumbles in our life. This inefficient mind gave up its thoughts, the striving heart its unavailing hopes. All knowledge failed, and the ideas, forms, and wisdom screamed in air her lowly head, feeling a truth too great for thought or speech, formless, ineffable, but ever the same. An innocent and holy ignorance adored like one who worships formless God, the unseen light. She could not claim nor own. In a simple purity of emptiness, her mind knelt down before the unknowable. All was abolished, save her naked self and the prostrate yearning of her surrendered heart. There was no strength in her, no pride of force. The lofty burning of desire had sunk ashamed, a vanity of separate self. The hope of spiritual greatness fled. Salvation she asked not, nor a heavenly crown. Humility seemed now too proud a state. సావిత్రి అంతరాత్మను అన్వేషిస్తూ ఇంకా ఇంకా ముందుకు, ఇంకా లోతుకు సాగింది. మొదట భగవంతుని నిశీధి, ద నైట్ ఆఫ్ గాడ్, భగవంతుడి చీకటిలోకి ప్రవేశించింది. అంటే ఇది ఎలాంటి చీకటి అంటే, ఎప్పుడు దీంట్లోకి ప్రవేశిస్తారు ఎవరైనా అంటే అన్ని వదిలిపెట్టుకొని పూర్తిగా ఖాళీ అయినప్పుడు ఎదురయ్యే చీకటి. ఇందులో ఇది భగవంతుని నిశీధి. ఈ చీకటిలో ఏ సపోర్టు ఉంటుంది. అటువంటి చీకటిలోకి సావిత్రి ప్రవేశించింది. శ్రమించే ప్రపంచానికి సహాయం చేసే కాంతి ఆరిపోయింది. అక్కడ ఎలాంటి కాంతి లేదు, మొత్తం దట్టంగా చీకటే ఉంది. కాంతి లేని చీకటి అది. జీవితంలో సంఘర్షిస్తూ తడబడుతూ ముందుకు పోయే శక్తి కూడా సహాయం చేయలేదు. సామర్థ్యం లేని మనసు ఆలోచనలను వదిలిపెట్టింది. మనసులో ఆలోచన అంటూ లేదు. మనసు పూర్తిగా ఆలోచనను వదిలిపెట్టింది. సంఘర్షించే హృదయము, దాని వ్యర్థమైన ఆశలు, భావోద్వేగాలు ఇవేవి కూడా అక్కడ లేవు. సమస్త జ్ఞానము, దివ్య భావనల రూపాలు ఇవన్నీ కూడా విఫలమే. ఏ జ్ఞానము లేదు అక్కడ. భగవంతుని కలవాలంటే, ఆయనతో సంయోగాన్ని సాధించాలంటే ఇది మనకు అవసరమైన స్థితి. అన్నింటినీ వదిలిపెట్టాలి. మనసు లేదు, మనసుతో చేసే ఆలోచనలు ఉండకూడదు. ప్రాణ సంబంధ పరితాపాలు, కోరికలు ఉండకూడదు. హృదయ సంబంధ భావోద్వేగాలు ఉండకూడదు. ఇలా అన్ని పరిత్యజించినప్పుడే భగవంతుని తెలుసుకుంటాం. అదే నిజమైన పరిత్యాగం. అయితే ఈ స్థితిలో ఆలోచనకు, భాషకు అందనంత గొప్పది రూపరహితం, అంటే రూపం లేనిది, అనిర్వచనీయం, నిర్వచించలేనిది, ఎప్పటికీ సర్వకాల సర్వావస్థల్లో ఒకటిగా ఉండేది అయిన దివ్య సత్యాన్ని అనుభూతి చెందుతూ సావిత్రి ఆ దివ్య సత్యానికి తల వంచింది.
ఒక అమాయకమైన పవిత్ర అజ్ఞానం రూపరహిత దైవాన్ని తనది అని పట్టించుకొని తానెప్పుడూ చూడని దివ్యకాంతిని ఆరాధించింది. శూన్యపు సరళ శుద్ధతలో ఆమె మనసు అగ్నేయుని ముందు మొక్కరిల్లింది. ఆమె ఆత్మ తప్ప మిగిలిందంతా నిషేధం అయింది. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, కేవలం సావిత్రి ఆత్మ మాత్రమే ఉంది. ఆ ఆత్మ అగ్నేయుని ముందు మొక్కరిల్లింది. సమర్పణతో ఉన్న ఆమె హృదయము పరితపిస్తూ పూర్తిగా సాష్టాంగపడింది. ఆమెలో ప్రస్తుతం బలం లేదు, శక్తిమంతురాలననే గర్వము లేదు, కోరికకున్న తపన కూడా సిగ్గుతో లుప్తమైపోయింది. ఇది తనది ప్రత్యేక అస్తిత్వము అనే అతిశయం కూడా లేదు. అంటే నేను సావిత్రిని, నేను ఇంతవరకు ఇంత యోగం చేశాను, ఇది సాధించాను, లేకపోతే ఇన్ని బాధలు పడ్డాను, ఇంత కష్టపడ్డాను అని ఇలాంటి అస్తిత్వం ఏది కూడా లేదు. ఆధ్యాత్మిక గొప్పదనం అనే నమ్మిక కూడా పారిపోయింది. ఆధ్యాత్మిక గొప్పదనం కూడా లేదంటే నేను ఇంతవరకు సాధించాను. మనము ఇప్పుడు ప్రస్తుతం సాధించిందంతా కూడా ఏదో ఆధ్యాత్మికతలో చాలా ముందు ఉన్నాము, మిగిలిన వాళ్ళంతా కూడా మన వెనక ఉన్నారు, మనం చాలా గొప్పవాళ్ళము, ఇలాంటి అతిశయం ఎక్కడా లేదు సావిత్రికి. ఆమె ముక్తిని గాని స్వర్గ మకుటాన్ని గాని ప్రస్తుతం కోరటం లేదు. నేను వినయంగా ఉన్నాను అని కూడా గర్వించని స్థితి, నేను ఎంతో వినయంగా ఉంటాను ఎప్పుడు అని కూడా అనుకోని స్థితి. అది అన్ని పోగొట్టుకునే ఒక చిన్న పిల్లవాడిగా మారిపోవటం అనే స్థితి. దీనికి మనకు శ్రీ అరవిందుల పోయం ఒకటి ఉంది, ద మహాత్మాస్. ఇందులో కుతుమి అన్న వ్యక్తిది ఈ స్టోరీ. ఇతను ఈ కుతుమి అన్న వ్యక్తి జ్ఞాన తృష్ణతో 100 జన్మల వరకు కృషి చేస్తాడు. కృషి చేసి మానవ జ్ఞాన శిఖరాన్ని అందుకుంటాడు. అది అందుకున్న తర్వాత భారతదేశంలో కుతుమి అన్న పేరుతో క్షత్రియుడుగా జన్మిస్తాడు. అతనికి మహాత్ముడు కావాలనే కోరిక ఉంటుంది. సరే, మహాత్ముడు కావాలి అని కృష్ణద్వైపాయన వ్యాస మహర్షి గురుకులంలో చేరతాడు. సరే, తాను మహాత్ముడు కావాలనుకుంటున్నాడు అని అడుగుతాడు వ్యాస మహర్షి తను చేయాల్సిన సాధన గురించి బోధించమని. అప్పుడు వ్యాస మహర్షి ఇతనితో అంటాడు, మనిషిని దైవంగా చేసే 8-fold పవర్ సాధన చేసి రా, అష్టాంగ యోగం సాధన చేసి రమ్మంటాడు. అయితే హఠయోగం తీవ్రంగా సాధన చేస్తాడు ఇతను. ఇలా హఠయోగం అంటే మనం చూసే హఠయోగం కాదు. ఒకప్పుడు రావణుడు, ధ్రువుడు, హిరణ్యకశ్యపుడు లాంటి శక్తిమంతులు సాధించిన హఠయోగం. అయితే 3 రోజుల్లో పూర్తిగా దాని ద్వారా పొందే శక్తులన్నీ కూడా పొందుతాడు. వీళ్ళలాగా సిద్ధులను పొందుతాడు ఈ రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు వీళ్ళలాగా. అయితే ఎంతో తేజస్సుతో మహర్షి దగ్గర తిరిగి వెళ్తాడు. అప్పుడు వ్యాస మహర్షి అతన్ని చూసి అంటాడు, ఇంకా నువ్వు సిద్ధం కాలేదు కాబట్టి ఇంకా చేయాల్సి ఉంటుంది అంటాడు. అతను ఇంకా తీవ్రంగా ఉగ్రతతో హిమాలయాలకు వెళ్ళి అక్కడ రాజయోగం ప్రాక్టీస్ చేస్తాడు. ఈ రాజయోగ సాధనలో పూర్తిగా మనసు మీద పట్టును 3 రోజుల్లో అది కూడా సాధిస్తాడు. ఇంకా అది సాధించిన తర్వాత సూర్యునిలాగా తేజస్సుతో ప్రకాశిస్తూ అన్ని శక్తులను పొంది తిరిగి వ్యాస మహర్షి దగ్గరకు వస్తాడు. అప్పుడు వ్యాస మహర్షి నవ్వి అతనితో అంటాడు, ఇప్పుడు నువ్వు జగద్గురువు సర్వవ్యాపక పరమాత్మ శ్రీకృష్ణుడిని కనుక్కో. ఆయన భూమిలో ఎక్కడో ఉంటాడు, దాక్కుని ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఎన్ని శక్తులను పొందావు కదా, ఈ శక్తులన్నింటినీ ఉపయోగించి ఆయన పెట్టు, నీ శక్తులన్నింటినీ ఆయన కనిపెట్టడానికి ఉపయోగించు, ఆయన్ని కనిపెట్టు అని అంటాడు. అప్పుడు ఇంకా సరే అని ఇతను తనకున్న శక్తులన్నీ ఉపయోగించి ఈ రాజభవనాల్లో వెతుకుతాడు శ్రీకృష్ణ పరమాత్మ కోసం, ఆశ్రమాల్లో వెతుకుతాడు, అరణ్య కుటీరాల్లో అంతటా వెతుకుతాడు. ఎక్కడా కృష్ణుడు దర్శనం ఇవ్వడు అతనికి. అయితే బ్రాహ్మణుడిలో, క్షత్రియునిలో, వైశ్యునిలో, శూద్రునిలో అందరిలో వెతుకుతాడు. చివరకు ఒక పర్వతం దగ్గర ఒక ఋషి పిచ్చివాడిలాగా నవ్వుతూ గంతులేస్తూ ఉంటాడు. అతను నవ్వడానికి కూడా ఏం కారణం ఉండదు, కారణం లేకుండా ఊరికే నవ్వుతూ ఉంటాడు. అక్కడ ఆ ఋషి వెనుక, పిచ్చివాడి వెనుక, పిచ్చి ఋషి వెనుక శ్రీకృష్ణుడు కనిపిస్తాడు ఇతనికి. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి కుతుమి నిలబడతాడు. ఆ పిచ్చి సన్యాసి ఇతన్ని కాలుతో ఒక్క తన్ను దంతాడు. దాంతో ఇతని సకల శక్తులు వెళ్ళిపోతాయి, అన్నింటినీ కోల్పోతాడు. ఒక చిన్న బాలుడిలాగా మారిపోతాడు, ఏమీ లేకుండా అమాయకంగా, అసలు తనకంటూ ఏమీ తెలియకుండా ఉండే అంత. దీంతో అమాయకతతో చిన్న బాలుడిలాగా అతని ఆ ఋషి కాళ్ళ ముందు కూర్చుంటాడు. ఆ ఋషి గట్టిగా నవ్వి టేక్ బ్యాక్ దై గిఫ్ట్స్ అంటే నీ బహుమతులను నువ్వు వెనక్కి తీసుకో అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అతనిలో ఇప్పుడు కాంతి, శక్తి, ఆనందం, ఈ కుతుమిలో ఇప్పుడు
ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా వెనక్కి ఇచ్చేసిన తర్వాత కాంతి, శక్తి, ఆనందము ప్రవహిస్తాయి. అవన్నీ వెనక్కి తీసుకున్న తర్వాత ఇది అమృతత్వానికి పొందాల్సిన స్థితి. ఇక్కడ మన సావిత్రి స్థితి ఎలా ఉంది అన్నది చూస్తే, హర్ సెల్ఫ్ వాజ్ నథింగ్, గాడ్ అలోన్ వాజ్ ఆల్. ఎట్ గాడ్ షీ న్యూ నాట్, బట్ ఓన్లీ న్యూ హీ వాజ్. A sacred darkness brooded now within. The world was a deep darkness, great and nude. This void held more than all the teeming worlds. This blank felt more than all that time has borne. This dark knew dumbly, immensely, the unknown. But all was formless, voiceless, infinite, as might a shadow walk in a shadowy scene. A small knot passing through a mighty knot. A night of person in a bare outline crossing a fathomless impersonal night. Silent, she moved empty and absolute. In endless time, her soul reached a wide end. The spaceless vast became her spirit's place. At last, a change approached. The emptiness broke. A wave rippled within. The world had stilled. Once more, her inner self became her space. తానంటూ లేదు సావిత్రి. ఇప్పుడు పూర్తిగా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మారిపోయింది. అంతా భగవంతుడే. వినయము లేదు, అతిశయము లేదు, మనసులో ఆలోచన లేదు, హృదయంలో భావోద్వేగం లేదు, ఏ స్పందనలు లేవు. పూర్తిగా ఖాళీ అయిపోయింది సావిత్రి. అస్తిత్వం అన్నదే లేదు. అన్ని పరిత్యజించిన సావిత్రికి ప్రస్తుతం ఉన్నది కేవలము విశ్వాసం. అదే అణువులో అస్తిత్వం మొత్తంలో భగవంతుని మీద విశ్వాసం. అయినా ఇంకా సావిత్రి భగవంతుని తెలుసుకోలేదు. కానీ ఆయన ఉన్నాడని తెలుసు, భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ ఇంకా భగవంతుని తెలుసుకోలేదు. ఆమె అంతరంలో ప్రస్తుతం ఎలా ఉంది అంటే ఒక పవిత్రమైన అంధకారం అలుపుకొని ఉంది. ప్రపంచం ఆమెకు ఒక గాఢమైన గొప్ప చీకటిగా, శూన్యంగా ఉంది. కాలం జన్మించినప్పటి నుంచి అనుభూతమైన అన్నిటికన్నా ఎక్కువైన శూన్యం, అంతటి శూన్యం ఉంది ఆమెలో ఇప్పుడు. ఈ అంధకారానికి మూగగా, అపరిమేయంగా అజ్ఞేయం గురించి తెలుసు. ఈ అంధకారానికి అజ్ఞేయం గురించి తెలుసు. అది అంధకారమే కానీ నిశ్చేతన ఉన్న అంధకారం కాదు, అజ్ఞేయం గురించి తెలిసిన అంధకారం. అంతా సావిత్రికి ఎలా ఉంది అంటే రూపం లేని, స్వరం లేని అనంతం. ఒక అనంతంగా ఉంది అది, కానీ దానికి ఒక రూపం లేదు, స్వరం లేదు, అంతా చీకటిగా ఉంది. ఇంకా ఎట్లా ఉంది అంటే ఒక ఛాయావృత దృశ్యంలో ఒక నీడ నడుస్తున్నట్టు, ఒక చిన్న శూన్యం, ఒక మహీయ శూన్యం గుండా పాస్ అవుతూ ఉన్నట్టుగా ఉంది. ఒక వ్యక్తిగత నిశీది అంటే ఫలానా అని వ్యక్తిత్వం ఉన్న ఒక చీకటి, అపరిమేయ నిర్వ్యక్తిక నిశీదిని, వ్యక్తిత్వం అంటూ లేని అపరిమేయ నిశీదిని దాటుకుని, ఈ చిన్న నిశీది దాన్ని దాటుకుని పోతున్నట్టుగా ఉంది. నిశ్శబ్దంగా ఏమీ లేకుండా సమగ్రంగా ముందుకు సాగింది పూర్తిగా సావిత్రి. ఇంకా లోతుకు పయనించింది. అంతం లేని కాలంలో ఆమె అంతరాత్మ ఒక విశాల గమ్యాన్ని చేరుకుంది. ప్రదేశరహిత విస్తారత ఆమె ఆత్మస్థానంగా మారింది. ఆమె ఆత్మ మొత్తం అంటే అంతటా వ్యాపించింది. చిట్ట చివరకు ఒక పరివర్తన ఆమెను సమీపించింది. శూన్యం విచ్ఛేదనమైంది. ఇప్పుడు శూన్యం పూర్తిగా పోయింది. ఒకసారిగా మొత్తం శూన్యమంతా అలుపుకొని ఆ తర్వాత మొత్తం శూన్యమంతా కూడా విచ్ఛేదనమైంది. అంతరంలో ఒక తరంగం అలా అల్లాడి ఆమె ప్రపంచాన్ని కదిలించింది. ఆమె ఆంతరిక ఆత్మ మళ్ళీ ఒక్కసారి ఆమె ప్రదేశం అయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఆంతరిక ఆత్మే ఆమె ప్రదేశం అయింది. అంటే వ్యక్తిగత ఆత్మను తిరిగి పొందింది సావిత్రి. There was felt a blissful nearness to the goal. Heaven leaned low to kiss the sacred hill. The air trembled with passion and delight. A rose of splendor on a tree of dreams. The face of dawn out of moon twilight grew. Day came, priest of a sacrifice of joy, into the worshipping silence of her world. He carried immortal luster as his robe, trailed heaven like a purple scarf, and wore as his vermilion caste mark a red sun. As if an old remembered dream come true, she recognized in her prophetic mind the imperishable luster of that sky, the tremulous sweetness of that happy air, and covered from mind's view and life's approach the mystic cavern in the sacred hill, and knew the dwelling of her secret soul. తన గమ్యానికి దగ్గరైన ఆనందం, ఆ అనుభూతి సావిత్రికి కలిగింది. అంటే తన అంతరాత్మకు దగ్గరైన అనుభూతి, ఆ ఆనందం సావిత్రి అనుభూతి చెందింది.
ఉన్నతంగా ఎదిగిన ఆమె అస్తిత్వాన్ని ఒక పవిత్ర పర్వతాన్ని ముద్దాడడానికి వంగినట్టుగా స్వర్గము క్రిందకు వంగింది. ఒక పర్వతాన్ని ముద్దాడడానికి ఎలా వంగుతుందో, ఆకాశం ఎలా వంగుతుందో ఆ రకంగా ఆమెను టచ్ చేయడానికి, ఆమె అస్తిత్వాన్ని టచ్ చేయడానికి స్వర్గమే క్రిందకు వంగింది. అంటే అంతటి దివ్యత్వాన్ని సాధించింది సావిత్రి. భావావేశంతో, ఆనందంతో వాయువు, అక్కడున్న గాలి కంపించింది. స్వప్న వృక్షం మీద వైభవ పుష్పం వికసించినట్టుగా. ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. స్వప్న వృక్షం మీద ఒక పుష్పం, వైభవ పుష్పం, వైభవం అనే పుష్పం వికసించినట్లుగా, అంటే స్వప్నంలో వైభవం వికసించినట్టుగా చంద్రకాంతి సంధ్య నుండి ఉషస్సు వృద్ధి చెందింది. తెల్లారుతూ ఉంది, తెల్లారే సంధ్య సమయం అది. అది ఎలా ఉంది అంటే చంద్రకాంతి సంధ్య నుంచి ఉషస్సు వృద్ధి చెందింది. ఎలాగా? స్వప్న వృక్షం మీద వైభవ పుష్పం వికసించినట్లుగా. అలాగే ఉషస్సు ఎలా ఉంది అంటే సంతోషంగా త్యాగం చేసే పూజారిలా ఆరాధిస్తున్న ఆమె నిశ్శబ్ద ప్రపంచంలోకి పగలు ఉషోదయము ప్రవేశించింది. ఎలాగా? త్యాగం చేసే పూజారిలాగా. ఆ పూజారి, ఆ అర్చకుడు ఎలా ఉన్నాడంటే అమృతత్వ తేజాన్ని వస్త్రంగా ధరించి పర్పుల్ కలర్ స్కార్ఫ్ లాగా స్వర్గము అతని వెనుక జీరాడుతూ అనుసరిస్తూ ఉంటే, అంటే పర్పుల్ కలర్ లో ఒక బట్ట అతని వెనుక జీరాడుతూ అనుసరిస్తూ ఉంటే పూజారి అమృతత్వం అనే తేజాన్ని, తేజం ఆ పర్పుల్ కలర్ వస్త్రం, దాన్ని ధరించి ఎర్రటి జ్ఞాన సూర్యుడు నుదుట సింధూరంలా మెరుస్తూ ఉంటే, నుదుట సింధూరం అతను పెట్టుకున్న బొట్టు ఏంటి అంటే జ్ఞాన సూర్యుడు మెరుస్తూ ఉంటే, వీటిని ధరించి ఒక పూజారి ఎలా అయితే నడిచి వస్తూ ఉంటాడో ఆ రకంగా ఉషోదయం అన్నది ఆమె జీవితంలోకి ప్రవేశించింది. మరచిపోయిన ఒక పాత కళ నిజమైనట్టుగా కాలజ్ఞానంతో ఉన్న తన మనసులో ఆ ఆకాశపు అనశ్వర తేజాన్ని, సంతోష వాయువు మాధుర్యతను, గాలిలో మధురమైన సంతోషం ఉన్నట్టు ఇవన్నీ కూడా ఆమె గుర్తించింది. ఆ గాలిలోనే ఆమెకు ఆ మాధుర్యత కానీ, ఆకాశంలో ఆ తేజం కానీ, వీటన్నింటినీ కూడా అనుభూతి చెందింది. ఎందుకంటే సావిత్రి ఇప్పుడు మనలాగా ఉండలేదు, మనలాగా లేదు. సావిత్రి ఇప్పుడు ఎలా ఉంది? తన అంతరాత్మకు దగ్గరైన అనుభూతిలో ఉంది, అంతరాత్మకు దగ్గర అవుతూ ఉంది. అంటే అంతరాత్మకు దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఇలాంటి అనుభూతి, ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది మనసు దృక్పథం కాదు, ఇది మనసుతో చేసే భావన కాదు. మనసు దృక్పథానికి బయట ప్రాణం దరి చేరకుండా ఉంటే మధుర సంతోషం, మనసు ప్రాణాలకు అందే సంతోషం కాదు. అలాంటి పవిత్ర ఔన్నత్యంలో తన రహస్య అంతరాత్మ నివసిస్తున్నట్టుగా సావిత్రి తెలుసుకుంది. ఇక ఇక్కడి నుంచి సావిత్రి ప్రవేశిస్తున్న నూతన చైతన్య వర్ణన, ట్రూత్ కాన్షియస్నెస్, సత్య చైతన్యం యొక్క వర్ణన అంతా ఇక్కడ ఉంటుంది. అయితే సాధారణ మానవ మనసు దీన్ని చేరలేదు. ఈ ప్రదేశం సావిత్రికి పరిచయం ఉన్నదిగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఆమె అంతరాత్మ గృహమే. ఈ కోవెల గడపను సుషుప్త స్థితిలో మాత్రమే విరూపం చేసే ప్రభావాల నుంచి చైతన్యం స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా కూడా దాటగలరు. దీన్నే మన శాస్త్రంలో కారణ జగత్తు అని కూడా అన్నారు. ఇక్కడ అన్నింటి బీజస్థితి ఉంటుంది. As if in some Elysian occult depth, truth's lost retreat from thought's profaning touch. As if in a rock temple's solitude hid, God's refuge from an ignorant worshipping world. It lay withdrawn even from life's inner sense, receding from the entangled heart's desire. A marvelous brooding twilight met the eyes, and a holy stillness held that voiceless space. An awful dimness wrapped the great rock doors, carved in the massive stone of matter's trance. Two golden serpents round the lintel curled, enveloping it with their pure and dreadful strength, looked out with wisdom's deep and luminous eyes. An eagle covered it with wide conquering wings, flames of self-lost immobile reverie. Doves crowded the grey musing cornices like sculptured posters of white bosomed peace. ఆనందధామపు అతీంద్రియ లోతులో వికృతం చేసే ఆలోచన స్పర్శ నుండి పరమసత్యం చివరి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా, పరమసత్యం అన్నది ఆనందధామపు లోతులలో వికృతం చేసే ఆలోచన స్పర్శ నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా, అజ్ఞానంతో పూజలు చేస్తూ ఆరాధించే ప్రపంచం నుండి దాచిపెట్టుకొని భగవంతుడు ఒక రాతి కోవెలలో ఒంటరిగా ఆశ్రయం తీసుకుంటున్నట్టుగా
అజ్ఞానంతో ఇవన్నీ అర్చనలు, వ్రతాలు, పూజలు, ఇవన్నీ యజ్ఞయాగాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ నాకు సరిపోవు, అవన్నీ నేను భరించలేను అని భగవంతుడు ప్రపంచం నుంచి దాచిపెట్టుకొని ఒక రాతి కోవెలలో ఒంటరిగా ఆశ్రయం తీసుకుంటున్నట్టుగా, ఎక్కడో మారుమూలన రాతి కోవెల్లో ఆశ్రయం తీసుకుంటున్నట్టుగా, జీవితపు ఆంతరిక ఇంద్రియ జ్ఞానానికి చిక్కుల్లో పడేసే హృదయ కామన నుండి ఉపహరించుకొని సావిత్రి అంతరాత్మ వసించింది. అక్కడ సావిత్రి అంతరాత్మ ఆ రకంగా ఎలాగైతే దైవం అలా విశ్రాంతి తీసుకుంటాడో, ఆంతరిక జ్ఞానాన్ని చిక్కుల్లో పడేసే హృదయ కామన నుండి కూడా ఉపసంహరించుకొని సావిత్రి అంతరాత్మ అక్కడ విశ్రాంతి తీసుకుంది, నివసించింది. ధ్యానించే ఒక అద్భుత సంధ్యకాంతి ఆమె నేత్రాలకు కనిపించింది. ఆ సంధ్యకాంతి కూడా విశోదయ కాంతి ఎలా ఉంది అని అంటే, ఆమె నేత్రాలకు ఎలా కనిపించింది అని అంటే, అది ధ్యానం చేస్తున్నట్టుగా కనిపించింది. శబ్దం అంటూ లేని ఆ ప్రదేశంలో ఒక పవిత్ర నిశ్చలత ఉంది. పదార్థ సమాధిలో ఉన్న ఒక పెద్ద శిలను గొప్ప రాతి తలుపులుగా మలిచినట్టుగా ఉంది. రాయిని, పెద్ద రాయిని, సమాధిలో ఉన్న పెద్ద రాయిని ఒక శిలలాగా మలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓ భయంకర అస్పష్టత ఆవరించి ఉంది. 2 పెద్ద సువర్ణ సర్పాలు, బంగారు పాములు, 2 సువర్ణ సర్పాలు స్వచ్ఛమైన దుర్భర శక్తితో ఈ తలుపులను చుట్టుకొని ఉన్నాయి. వివేకంతో ప్రకాశించే లోతైన నేత్రాలతో బయటకు చూస్తూ ఉన్నాయి. ఈ కోవెల తలుపులను చుట్టుకొని 2 పెద్ద సర్పాలు ఉన్నాయి. అవి లోతైన నేత్రాలతో బయటకు చూస్తున్నాయి. వాటిపైన జయించే రెక్కలతో ఉన్న ఒక డేగా కనిపించింది. ఇవన్నీ కూడా సావిత్రికి కనిపిస్తూ ఉన్నాయి. అంతరంలో సావిత్రి ఈ చిత్రాలన్నింటినీ కూడా దర్శిస్తూ ఉంది. తనను తాను కోల్పోయిన నిశ్చల విపరీత భావజ్వాలు అక్కడ అలుముకొని ఉన్నాయి. అక్కడి మసక చీకటి మూలల్లో ధవళ శాంతితో నిలబడి ఉన్న శిల్పాలు, అక్కడ గుమికూడిన పావురాలు, ఆ లోపల ఆలయం లోపల ఇవన్నీ కూడా ఆమెకు కనిపించాయి. ఇక్కడ సావిత్రికి కనిపించే ఈ పావురాళ్ళు కానీ, ఈ గోల్డెన్ సర్పెంట్స్ కానీ, బంగారు సర్పాలు, ఇవన్నీ కూడా సంకేత రూపాలు. ఇవి చైతన్య తలాలకు చెందిన వివిధ స్థాయిలను సూచిస్తాయి. ప్రతి సంకేతము ఇది ఊహ కాదు, భావన కాదు, ప్రతిదీ యథార్థమే. అక్రాస్ ద థ్రెషోల్డ్స్ ఆఫ్ స్లీప్ షీ ఎంటర్డ్ ఇన్ and found herself amid great figures of gods, conscious in stone and living without breath, watching with fixed regard the soul of man, executive figures of the cosmic self, world symbols of immutable potency. On the walls covered with significant shapes looked at her the life scenes of man and beast, and the high meaning of the life of gods. The power and necessity of these numberless worlds and faces of beings and stretches of world space spoke the succinct and inexhaustible hieratic message of the climb planes. నిద్రాస్థితిలో ఉన్న ప్రవేశ గడపను దాటి లోపలికి ప్రవేశించింది సావిత్రి. శ్వాస లేకుండా జీవిస్తున్న సచేతన దేవతాశిలల రూపాల మధ్యన తానున్నట్టుగా కనుక్కుంది. చుట్టూ అంతా దేవతా రూపాలు ఉన్నాయి. ఈ దేవతా రూపాలు మనిషి అంతరాత్మను స్థిరంగా పరిగణిస్తూ గమనిస్తూ ఉన్నాయి. మనిషి అంతరాత్మను ఇలా చూస్తూ, గమనిస్తూ, అబ్జర్వ్ చేస్తూ, వాచ్ చేస్తూ ఉండే దేవతా రూపాలు. అవి విశ్వాత్మ కార్యాన్ని నిర్వహించే రూపాలు. విశ్వాత్మ చేసే కార్యంలో ఇవి కూడా పాలు పంచుకుంటాయి. నిశ్చల బలానికి చెందిన ప్రపంచ సంకేతాలు మనిషి జంతువుల జీవిత దృశ్యాన్ని, దేవుళ్ల జీవితానికి చెందిన ఉన్నత అర్థాన్ని, మనిషి జీవితాన్ని, జంతువుల జీవితాన్ని, ప్రతి ప్రాణి జీవితాన్ని, అలాగే దేవుళ్ల జీవితాన్ని, వీటన్నిటికీ చెందిన ఉన్నత అర్థాన్ని తెలియజేసే ప్రత్యేక ఆకారాలు ఆ గోడల మీద అంతా చిత్రించబడి సావిత్రికి కనిపించాయి. అసంఖ్యాక ప్రపంచాల శక్తి, ఆవశ్యకత, ఎన్ని ప్రపంచాలు, ఎన్నో వరల్డ్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. అయితే ఇవన్నీ ప్రపంచాలు ఎందుకు ఉన్నాయి, వాటి శక్తి ఏంటి, వాటి ఆవశ్యకత ఏంటి, వాటి అస్తిత్వాల ముఖాలు, ప్రపంచ స్థల విస్తృతులు, ఆరోహణ తలాల సందేశాన్ని, ఆ రూపాలన్నీ, ఇవన్నీ కూడా ఆ రూపాల, దేవతా రూపాలు వీటన్నింటినీ చూపుతూ ఉన్నాయి. వీటన్నిటినీ సాంకేతికంగా చూపిస్తూ ఉన్నాయి ఆ దేవతా రూపాలు. In their immenitude, signing infinity, they were the extension of the self of God and housed impassively receiving all. His figures and his small and mighty acts, and his passion and his birth and life and death, and his return to immortality, to the abiding and eternal is their climb,
to the pure existence everywhere the same, to the sheer consciousness and the absolute force and the unimaginable and formless bliss, to the mirth in time and the timeless mystery of the triune being who is all and one and yet is no one but himself apart. There was no step of breathing man, no sound, only the living nearness of the soul. ఇవన్నీ కూడా ఈ దేవతా రూపాలన్నీ తమ అపారత ద్వారా, తమ ఇమ్మెన్సిటీ ద్వారా అనంతత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అవి భగవంతుని ఆత్మ విస్తృతిగా, అంటే భగవంతుని ఆత్మ పొడిగించబడి ఎలా ఉంటుందో ఆ పొడిగింపులో ఉన్న వాటిగా, ఆత్మ విస్తృతిగా లేదా పొడిగింపుగా, భగవంతుని ఆత్మ పొడిగింపుగా ఉన్నాయి. ఉదాసీనంగా అన్నింటినీ స్వీకరిస్తూ ఆయన రూపాలను, ఆయన చిన్న చిన్న చర్యలను, పెద్ద చర్యలను, ఆయన ఆపేక్షను, భగవంతుని ఆపేక్షను, జన్మ, జీవితము, మరణము, తిరిగి తన సొంతంలోకి చేరుకోవటము, తన సొంత అనంతంలోకి చేరుకోవటము, వీటన్నింటినీ తమలో నిలుపుకొని ఉన్నాయి. అంటే భగవంతుని రూపాలను, ఆయన చేసే చిన్న పనులు, పెద్ద పనులు, వీటన్నింటినీ, ఆయన ఆపేక్షను, ఆయన జన్మను, ఆయన జీవిత మరణాలని, తిరిగి ఆయన తన స్వంత అనంతంలోకి భగవంతుడు చేరుకోవటము, వీటన్నింటినీ ఈ దేవతా రూపాలు నిలుపుకొని ఉన్నాయి. ఈ దేవతా రూపాల ఆరోహణ శాశ్వతుని వైపుగా ఉంటుంది. ఇవి ఎప్పుడు పైకి పురోగమిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎక్కడికి ఉంటుంది వీటి ఆరోహణ అనంటే శాశ్వతుని వైపుగా ఉంటుంది. సర్వత్రా ఒకే విధంగా ఉండే శుద్ధ అస్తిత్వం వైపు, శుద్ధ చైతన్యం వైపు. ఏ చైతన్యం అయితే శుద్ధంగా ఉంటుందో, శుద్ధ అస్తిత్వము, సమగ్ర శక్తో దాని వైపు, ఊహించశక్యం కాని రూపరహిత ఆనందం వైపు, సర్వము తానేగా ఏకంగా ఉంటూ ఆయన వేరుగా ఉండే ఆ అస్తిత్వం, అంటే సత్ చిత్ ఆనందం, ఈ మూడు ఉన్న అస్తిత్వం సచ్చిదానందం. సచ్చిదానందం వైపు, కాలరహిత మార్మికత వైపు ఈ దైవశక్తులు, అంటే ఈ దేవతా రూపాలు ఎప్పటికీ ఆరోహిస్తూనే ఉంటాయి. ఈ సోపనిషత్తులో చెప్తారు కదా, యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైనా భూతి జానత, ఆత్మీయ సకల జీవరాశులుగా అభివ్యక్తమైందన్న ఏకత్వ భావన, దాని వైపు ఇవి ఆరోహిస్తూ ఉంటాయి. అక్కడ శ్వాసించే మనిషి అడుగుజాడ లేదు, ఎలాంటి శబ్దము లేదు, తన అంతరాత్మకు దగ్గర అవుతున్నట్టుగా అనుభూతి చెందింది సావిత్రి. అయితే సావిత్రి ఇంకా ఎలా తన అంతరాత్మను దర్శించింది, కుండలిని మేల్కోవడంతో ఎలాంటి పరివర్తన సావిత్రిలో జరిగింది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.